హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్. ఇవాల్టి క్లాస్ లో స్టోరీ కాదండి, 2 వర్డ్స్ గురించి మీనింగ్ తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వర్డ్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్ అని కమెంట్ చేశారు. అయితే ఈ వర్డ్స్ నిజంగా అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వర్డ్స్ కాబట్టి ఈ వర్డ్స్ గురించి సెపరేట్ గా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకని ఇవాల్టి వీడియో ఓన్లీ 2 వర్డ్స్ గురించి. అనుకోకుండా ఒక ఈజీ అయిన వర్డ్, కొంచెం డిఫికల్ట్ అయిన వర్డ్ చూద్దామా. ఆ వర్డ్స్ ఏంటో. ఆ 2 వర్డ్స్, ఒకటి ఆఫెన్, 2 అసోసియేట్. మరి లేట్ చేయకుండా ఇవాల్టి క్లాస్ స్టార్ట్ చేద్దామా. లెట్ us begin the class today. ఆఫెన్ అంటే తరచుగా అని చెప్పొచ్చండి. ఇప్పుడు తెలుగులో చూడండి, పద్దాక చాక్లెట్స్ తిన్నావు అనుకో, ఎందుకలా పద్దాక చాక్లెట్స్ తింటావు, ఎందుకలా తరచుగా. బాగా మూవీస్కి వెళ్తున్నావు అనుకోండి, పద్దాక మూవీస్కి వెళ్తాం. అప్పుడు ఎందుకలా పద్దాక మూవీస్కి వెళ్తావు, ఎందుకలా తరచుగా మూవీస్కి వెళ్తావు, ఇలా మాట్లాడతాం కదా మనం. దాన్నే ఇంగ్లీష్ లో అయితే ఆఫెన్ అంటాం. ఆఫెన్, ఆఫెన్ కాదు, టీ సైలెంట్, కంప్లీట్ సైలెంట్. ఆఫెన్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఆఫెన్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఆఫెన్ గోస్ టు టెంపుల్ అంటే తను తరచుగా గుడికి వెళ్తుంది. షీ నీడ్ టు విజిట్ డాక్టర్ వెరీ ఆఫెన్ ఫర్ హర్ హెల్త్ చెకప్. తను డాక్టర్ ని తరచుగా విజిట్ చేయాలి, ఎందుకని? తన హెల్త్ చెకప్ కోసం. షీ ఆఫెన్ ఫైట్స్ విత్ మీ అంటే తను తరచుగా నాతో గొడవ పడుతుంది. అయితే ఇప్పుడు వరకు పాజిటివ్ సెంటెన్సెస్ లో చూసాం కదా, ఇప్పుడు ఆఫెన్ నెగటివ్ సెంటెన్సెస్ లో ఎలా యూజ్ చేయాలి చూద్దాం. We won't go to the movies very often. మేము తరచుగా మూవీస్ కేమి వెళ్ళము, ఎందుకంటే won't అన్నాం కదా. సో నెగటివ్ సెంటెన్సెస్ లో అయితే మనం ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, I won't have ice cream very often. ఎవరైనా నువ్వు ఐస్ క్రీమ్లు బాగానే తింటావు అనుకుంటా అని చెప్పారనుకోండి, I won't have ice cream very often. నేను తరచుగా ఏమి ఐస్ క్రీమ్లు తిన్నే అని చెప్పొచ్చు. I won't have junk food often. నేను తరచుగా ఏమి జంక్ ఫుడ్ తినను అని. ఇలా ఎన్నో సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు, ఆఫెన్ యూజ్ చేస్తూ నెగటివ్, పాజిటివ్. ఇప్పుడు ఆఫెన్ యూజ్ చేస్తూ క్వశ్చన్స్ పరంగా సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. హౌ ఆఫెన్ డు యు గో టు మూవీస్? నువ్వు ఎంత తరచుగా మూవీస్ కి వెళ్తావు? హౌ ఆఫెన్ డు యు గో టు మూవీస్? లాస్ట్ వన్, దీనికి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. హౌ ఆఫెన్ డు యు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? మీరు ఎంత తరచుగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు? ఓకే, ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఆఫెన్ లో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ అసోసియేట్ చూద్దాం. అసోసియేట్ కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మీనింగ్ తెలుసుకొని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ మీనింగ్ చాలా కామన్ గా యూజ్ చేస్తారు, టు జాయిన్ యాజ్ అ పార్ట్నర్, ఫ్రెండ్ ఆర్ కంపానియన్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ హాస్ బీన్ అసోసియేటెడ్ విత్ దట్ కంపెనీ ఫర్ మెనీ ఇయర్స్ అంటే ఆ కంపెనీతో తన టైఅప్ అయి ఉంది ఎప్పటి నుంచి, చాలా కాలం నుంచి. నెక్స్ట్ వన్, ఐ అసోసియేటెడ్ విత్ హర్ ఫర్ మై ప్రాజెక్ట్ అంటే నేను తనతో పాటుగా పని చేస్తున్నాను, నా ప్రాజెక్ట్ కోసం తనతో పాటు అసోసియేట్ అయ్యానంటే తనతో పాటుగా పని చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, కంపానియన్ గానీ ఆర్ బిజినెస్ పార్ట్నర్ గానీ అని. అలా నెక్స్ట్ మీనింగ్ కొంచెం జాగ్రత్తగా వినండి, కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇఫ్ యూ అసోసియేట్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ అనదర్ థింగ్, బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ యువర్ మైండ్. అంటే టు థింక్ ఆఫ్ వన్ పర్సన్ ఆర్ థింగ్ వెన్ యూ థింక్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ థింగ్. స్టిల్ కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఐ అసోసియేట్ మ్యాంగోస్ విత్ సమ్మర్ అంటే నాకు సమ్మర్ అనగానే నేను ఇక్కడ 2 విషయాల గురించి ఆలోచిస్తున్నాను. ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను, దాంతో పాటు ఇంకో దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ 2 కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు మ్యాంగోస్ అనగానే నాకు ఏది గుర్తొస్తుంది? సమ్మర్ గుర్తొస్తుంది. లేకపోతే సమ్మర్ అనగానే నాకు ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ ఎండల కన్నా ముందు మ్యాంగోస్ గుర్తొచ్చినాయి అనుకోండి. సో ఏదైనా ఇప్పుడు మీకు అర్థమైందా ఇందాక? వెన్ యూ థింక్ అబౌట్ వన్ థింగ్ ఆర్ అ పర్సన్ at the same time when you think about other thing అంటే అర్థం ఇదన్నమాట. Most people associate movie directed by this director as obviously a hit film. అయితే మనలో చాలా మంది ఇలా అనుకుంటాం కదా, ఏదైనా పర్టికులర్ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఫిలిం అయితే అది ఖచ్చితంగా హిట్ ఫిలిమే అని. అలా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కి అర్థం అదే. మోస్ట్ పీపుల్ అసోసియేట్ మూవీ డైరెక్టెడ్ బై దిస్ డైరెక్టర్ యాజ్ ఆబ్వియస్లీ అ హిట్ ఫిల్మ్ అంటే ఈ డైరెక్టర్ చేసిన అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ 2 విషయాలు కనెక్ట్ చేస్తున్నాం. ఒకటి ఆ డైరెక్టర్ గుర్తు చేసుకుని ఒకవేళ ఆ డైరెక్టర్ తీసినట్టయితే ఆ ఫిల్మ్ ఖచ్చితంగా హిట్. 2 విషయాల గురించి ఆలోచిస్తున్నాం, డైరెక్టర్ అండ్ హిట్. ఖచ్చితంగా ఆ ఫిల్మ్ హిట్ అని. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ అసోసియేట్ ని నౌన్ గా కూడా, యాడ్జెక్టివ్ గా కూడా అయితే ఎలా సెంటెన్సెస్ లో వాడాలోనే చూద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వర్డ్ మనం అసోసియేట్ అని ప్రొనౌన్స్ చేస్తాం కదా, అదే వర్బ్ అయితే అదే వర్డ్ నౌన్ అయితే ఒకలా ప్రొనౌన్స్ చేస్తాం, యాడ్జెక్టివ్ అయితే ఒకలా ప్రొనౌన్స్ చేస్తాం. అవును, వర్బ్ అయితే గనక అసోసియేట్, యాడ్జెక్టివ్ అయితే గనక అసోసియేట్, అదే నౌన్ అయితే గనక అసోసియేట్. నౌన్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. means someone who is closely connected to another person as a friend or companion or a business partner. అంటే ఏదైనా కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నా లేదా కంపానియన్ గా ఉన్నా, కంపానియన్ అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు తోడుగా ఉన్నాడు. షీ హ్యాడ్ అ మీటింగ్ విత్ ద బిజినెస్ అసోసియేట్స్. కొంచెం టంగ్ ట్విస్టర్ లా ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే
ఈజీగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మాత్రం కొంచెం టంగ్ ట్విస్టర్ లాగే అనిపిస్తుంది ఈ వర్డ్స్ అన్ని కొంచెం ప్రొనౌన్స్ చేయడానికి, ఎస్పెషలీ నౌన్ అండ్ అడ్జెక్టివ్. నూరి ఇన్వైటెడ్ సెవరల్ బిజినెస్ అసోసియేట్స్ టు డిన్నర్. అంటే నూరి చాలా బిజినెస్ అసోసియేట్స్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేసింది. అడ్జెక్టివ్ పరంగా అసోసియేట్ మీనింగ్ ఏంటంటే అన్ అసోసియేట్ ఇస్ ఆల్సో అ పర్సన్ హూ హ్యాస్ అ పొజిషన్ ఇన్ అ జాబ్ ఆర్ టైప్ ఆఫ్ వర్క్ దట్ ఈస్ జస్ట్ బిలో ద టాప్ పొజిషన్. అంటే టాప్ పొజిషన్ కన్నా కొంచెం కింద పొజిషన్ ని అసోసియేట్ అంటాం అనమాట. అసోసియేట్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అన్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద క్లబ్. అంటే తను క్లబ్ లో అసోసియేట్ మెంబర్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్. అంటే తను అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. అసోసియేట్ ఇక్కడ 3 ప్రొనౌన్సియేషన్స్ గుర్తుపెట్టుకో. అసోసియేట్, అసోసియేట్. కొంతమంది అసోసియేట్ డిగ్రీ చేస్తారు, కానీ అది అసోసియేట్ డిగ్రీ కాదు, ఇది కూడా నౌన్. అసోసియేట్ డిగ్రీ. ఈ 2 వర్డ్స్ ఎస్పెషలీ అసోసియేట్ ప్రొనౌన్సియేషన్ కి బాగా ప్రాక్టీస్ చేయండి. 2 వర్డ్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోతో క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను. దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బై.